మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. దయతో కూర్చోనండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృప కలిగినటువంటి దేవ, మరి ఒక మారు ఈ ఉదయం కృపతో మమ్మలను తృప్తిపరిచి ఆ కృపలో మమ్మలను సజీవులుగా లేపి ఆరోగ్యాలతో ఉంచి పరిశుద్ధ సన్నిధి నీ మందిరము దీనిలోనికి ప్రవేశింపచేసి నీతో సహవాసము చేయడానికి ఒక చక్కని నడిపింపు మాకు ఇచ్చారు. సద్వినియోగం చేసుకుని స్తుతించి ఆరాధించి ఘనపరిచి నిన్నే మహిమపరిచి ఉన్నాం ప్రభువా. కొద్ది నిమిషములు వాక్యము పరిశుద్ధమైనది, మా జీవితాలకు విలువను బ్రతుకును అందించేది. ఇటు నీ వాక్యమును ధ్యానం చేస్తున్నాం. ధ్యాన మందిరంలో కూడా మీ సహాయము మెండుగా దయచేయండి. ధ్యానము నడిపించడానికి అయా నీ సేవకులను ఇక్కడ నేను ఉంటున్నాను, మీరు అవకాశం ఇచ్చారు. అలాగే నీ శక్తి, నీ బలము, నీ ఆత్మావేశము, నీ వాక్చాతుర్యం, నీ సమయస్ఫూర్తి, పరిశుద్ధాత్మ నింపుదల, నడిపింపు, ప్రోత్సాహం నా యందు ఉంచి నీ నోటి బోరగాను నీ సాధనముగా బలముగా మీరు నన్ను వాడుకొని నీ సంఘముతో మాట్లాడి మీరే మహిమ పొందుకోనండి. వినగలిగే చెవులు, గ్రహింపు చేసుకునే మనసు, ఆ ప్రకారము జీవించే వాక్యానుసారమైన నడవడిక ఈ విడుదల దయచేయండి. తగు ఈలోక ప్రతిఫల దీవెనలతో పాటుగా నిత్యరాజ్యములకు సంబంధించిన సిద్ధపాటు కూడా ఈ మాటల ద్వారా వారు కలిగి ఉండులాగా నీ కృప దయచేయండి. యేసు ఘనమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినము మనకి ఇవ్వబడినటువంటి లేఖన భాగము అన్న లోకాసు సువార్త 1వ అధ్యాయము 46 నుంచి 56 వచనముల గల లేఖనం. దీనిని ఆధారంగా చేసుకుని మరియా స్తుతి గీతము లేదా మరియా స్తుతి కీర్తన, మరియా క్రిస్మస్, ఈ రీతిగా మనం ఏ రీతిగా చూసినా సరే ఆ లేఖన భాగంలోని మరియా చేసినటువంటి క్రిస్మస్ ఏ విధంగా ఉన్నదో మనం ఒకసారి చూద్దాం. ఒకవేళ వీలైతే సాధ్యమైతే మనము కూడా మరియా వలె మన క్రిస్మస్ జరిపించుకోవడానికి ముందుకు కొనసాగుదాం. నిన్నటి దినమున ఎలిజబెత్ క్రిస్మస్ చేసింది. తన క్రిస్మస్ ఎలా చేసింది? సంస్కారవంతమైనటువంటి క్రిస్మస్ గా ఎలిజబెత్ చేయడము, పరిశుద్ధాత్మతో నింపబడిన క్రిస్మస్ చేయడము, ఆశీర్వాదకరమైనటువంటి విధముగా క్రిస్మస్ చేయడము, క్రీస్తు ప్రభు యొక్క కేంద్రముగా క్రిస్మస్ సాగడము నిన్నటి దినాన మనము చూసి ఉన్నాం. గుర్తుందా? ఓకే, నేను చెప్పాను కాబట్టి గుర్తు వస్తుంది, అది కామన్. ఇప్పుడు ఈ దినాన మరియా యొక్క క్రిస్మస్ ఏ విధంగా ఉన్నదో చూద్దాం. మరియా ఈమె ఒక అమ్మాయి, కన్య. అయితే నిన్న జరిగినటువంటి క్రిస్మస్ ఎలా ఉన్నదంటే వృద్ధాప్య దశలో చేసినటువంటి క్రిస్మస్. సాధారణంగా అరే మీతో మాకు పోటీ ఏంట్రా, వయసులో పైబడిన వాళ్ళు మీరు అని ఇలాగా యవనస్తులను ఉద్దేశించి పెద్దవాళ్ళు మాకు శక్తికి మించినట్టు మేము చేసుకున్నాం లేదా మీరు బలవంతులు అంటారు. నిన్న జరిగిన క్రిస్మస్ అంతా కూడా వృద్ధాప్య ఆ దశలో జరిగినటువంటి క్రిస్మస్ ఆరాధన, ఆ పండగ. దానికి విభిన్నంగా ఈ దినాన పూర్తిగా యవన స్థితిలో బలమ కలిగినటువంటి అమ్మాయి చేస్తుంది ఈ క్రిస్మస్. అయితే రెండు క్రిస్మస్లు కూడా ఒకే వేదిక యోధా ఆ ప్రాంతంలో కొండసీమల మధ్యలో ఆ జకరియా గారి ఇంటిలో నివాసములు నిన్న ఎలిజబెత్ కీర్తన ఒక క్రిస్మస్ పండుగ చేసింది. అదే ప్లేస్ లో ఈ దినం అంటే రెండు ఒక సందర్భంలో జరిగింది. కానీ మనకి ఈ కాలక్రమంలో మనం సెట్ చేసుకున్న విధానంలో ఆమె తర్వాత లేఖన భాగ ప్రకారం వచ్చిన విధంగా మరియ గారు యవనస్తురాలు కన్యక బలము కలిగినదిగా ఈ యొక్క క్రిస్మస్ చేస్తుంది అదే వేదిక. అయితే ఈ రెండు క్రిస్మస్లు రహస్యమందు జరపబడాలి.
జరపబడుతున్న క్రిస్మస్లుగా నిన్న మొన్న కూడా మనము విని ఉన్నాము కదా. ఇది అంత ఆర్భాటముగాను గంభీరముగా జరపబడడం లేదు. ఎలిజబెత్ గారి కీర్తనలు క్రిస్మస్, అలాగే మరియా క్రిస్మస్ కూడా. అయితే రహస్యమందు మామూలుగా ఆ ఇరువురితోనే క్రిస్మస్ జరపబడుతున్నా చాలా అందముగా ఉన్నది ఈ క్రిస్మస్, అర్థవంతముగా కూడా ఉన్నది. ఈ దినము కూడా చాలా దేవునికి మహిమకరంగా ఉంటున్నటువంటి క్రిస్మస్ గానే ఉండాలి మరియా క్రిస్మస్ కూడా. ఒకసారి ఈ కీర్తన ఏ ఉద్దేశంతో చేస్తుంది ఈ అమ్మాయి మరియా అనేది చూస్తే, ఈ క్రిస్మస్ ఎలా జరపబడుతుందో మనము తన ఉద్దేశము లేకపోతే ఆ ఉద్దేశాన్ని తెలుసుకునే ప్రయత్నము ఈ కీర్తనలో కొన్ని పదములు ఆ వచనాలు పాడుతున్నప్పుడు మనం చూస్తే సమయాన్ని బట్టి ఒక 2, 3, 4 విషయాలు తన ఉద్దేశం ఏమిటో ఆ ఉద్దేశానుసారంగా చేస్తున్న విధానాన్ని మీకు తెలియపరుస్తారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో 37వ కీర్తన రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లూథర్ గారు రాసినటువంటి కీర్తన. మా కర్త కట్టి దుర్గము, మేము నమ్ముకునే మా ఆయుధము అని మొదలుపెట్టినటువంటి ఆ కీర్తన. మేము నశించిపోతున్నాము 2వ వచనంలో, మా శక్తి నిష్ఫలంగా ఉన్నది, మాకొక ప్రభువు శూరుడనేవాడు వస్తాడు, ఆయనే గెలుపు విజయము పొందుతాడు, ఆయన ఎవరో కాదు ఆ ప్రభువు, ఆయన రక్షకుడు, అతను ఎవరో కాదు యేసుక్రీస్తే అని ఈ రీతిగా మార్టిన్ లూథర్ గారు రాస్తారు. ఇది రాసినటువంటి సమయము ఈ యొక్క మతోద్ధరణ సంస్కరణ చేస్తున్నటువంటి సమయంలో రాయబడినటువంటి కీర్తన. ఇది ఇలాంటి కీర్తనలు ఒకసారి చూసినట్లయితే ఇది ఏ ఉద్దేశంతో రాశాడు మార్టిన్ లూథర్ గారు అంటే, గొప్ప విప్లవమును ప్రజలలో చైతన్యపరచడానికి కీర్తన రాయడం జరిగి ఉన్నది. విప్లవము అంటే ఒక మార్పును తేవడానికి ప్రజలను చైతన్యపరిచే విధముగా ఆ కీర్తన సాగుతుంది అన్నమాట. విప్లవ కీర్తన. రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లూథర్ ఆ విధముగానే ఈ కీర్తన రాయడం జరిగింది. మా కర్త కట్టి దుర్గము. ఇది 16వ శతాబ్దంలో ఈ కీర్తన రాశారు. అయితే సేమ్ అదే వరవడి ఇప్పుడు నేటి సమాజంలో ఒక్కొక్క ప్రాంతం విషయంలో గాని ఒక్కొక్క తెగ జాతి వారు పడుతున్నటువంటి దీన పరిస్థితులలో ఒక మార్పు కొరకైనటువంటి విప్లవాలు తీసుకొచ్చినప్పుడు ఆ విప్లవాల్లో మరి పాటలు పాడుతూ ఉంటారు. ఈ చూస్తున్నప్పుడు ఆ విప్లవ ప్రజలను ఒకసారి ఉజ్జీవపరిచి ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉన్నదో ఆ మార్పు కొరకు ప్రజలందరినీ కూడా నడిపించగలిగే విధముగా ఆ కీర్తన విప్లవ కీర్తనలు అంటారు. అయితే ఈ దినాన్న మరియ చేసినటువంటి ఈ క్రిస్మస్ పండుగ ఎట్లాంటిది అని ఒకసారి ఆలోచన చేస్తే, ఇంచుమించుగా 16వ శతాబ్దంలో రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లూథర్ గారు ప్రజలందరినీ చైతన్యపరచడానికి పాడిన కీర్తన ఉన్నదే మా కర్త కట్టి దుర్గము. విప్లవ కీర్తన, మార్పు కొరకైనటువంటి విప్లవ కీర్తన. అలాగే మనం జీవిస్తున్న ఈ యొక్క సమాజంలో విప్లవ కీర్తనలు వింటూ ఉంటాం. వాటిని పోలినటువంటి కీర్తన. అలాగే ఇప్పుడు ఈ దినము చదువుకున్నటువంటి ఆ మరియా ఆ క్రిస్మస్ ఏ ఉద్దేశముతో చేస్తుందంటే, మార్పు కొరకైనటువంటి ఉద్దేశముతో ఈ యొక్క క్రిస్మస్ చేస్తున్నది. మార్పు కొరకైనటువంటి ఉద్దేశంతో కేవలం ఇది తన యొక్క దేన స్థితిని వెల్లడిపరుస్తూ దేవుని శక్తిని ప్రదర్శిస్తూ దేవుని శక్తి ద్వారా కలగనయ్యున్నటువంటి మార్పు ఏమిటో తెలియపరుస్తుంది ఈ కీర్తనలో. తన దేన స్థితి వ్యక్తిగతము, దేవుని శక్తి బయలుపరచడం. ఈ శక్తి ద్వారా తన ఉద్ధరించబడమే కాదు కానీ మార్పు వచ్చేస్తుంది. మొత్తం ప్రపంచమంతా కూడా పెను మార్పు వచ్చేస్తుంది. ఆ విధముగా ఈ మరియా తన ఉద్దేశముతో ఈ క్రిస్మస్ చేస్తుంది. మార్పు కొరకైనటువంటి క్రిస్మస్. ఈ గీతాన్ని మనం ఎలా చూడవచ్చు అంటే, మరియ కీర్తనగానే కాదు కానీ దీని ఉద్దేశ ప్రకారం, మరియ పాడిన ఉద్దేశ ప్రకారం ఇది ఒక విప్లవ కీర్తన. కీర్తనగా మనం చూడ. ఇది ఒక విషయం. రెండవది,
ఇవే పదాలను మరలా మొదలు పెట్టుకుని ఈ అమ్మాయి ఏ ఉద్దేశంతో పాడింది అని చూస్తే ఇది ఒక విమోచన గీతముగా కనబడుతుంది. విమోచన విప్లవ గీతము వేరు, విమోచన గీతము వేరు. విప్లవ గీతము కీర్తన అనేది మార్పు కొరకైనటువంటి కీర్తనగా మనం చేసుకోవాలా. విమోచన అంటే ఆల్రెడీ విమోచింపబడి విడుదల పొందిన వారు రిలీఫ్ అయిపోయిన తర్వాత కొంచెం ప్రార్థనలు చూసారా, ఆ విధముగా పాడినటువంటి కీర్తన ఈ మరియ కీర్తన. ఉదాహరణకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఐగుప్తులు ఇశ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు అక్కడ వారు 430 సంవత్సరాలు అక్కడ దాసుల గృహముగా ఉండిపోయారు, నివాసం ఉన్నారు. తదుపరి వారు విడుదల పొందుతున్నప్పుడు ఆ విడుదల కార్యక్రమం అంతా కూడా నేను చెప్పదలుచుకోలేదు, కానీ వారు విడుదల పొంది వస్తా ఉంటే ఒక్కసారి ఫరో సైన్యం అంతా కూడా వెంబడ పడినప్పుడు సందర్భము వెంటనే ఏమి చేయాలో వారికి అర్థము బోధపడలేదు. అప్పుడు మోషే మీద తిరగబడ్డారు. ఏ ఐగుప్తులో స్థలము లేదనా, మేము చనిపోతే సమాధులు పాతి పెట్టుకోవడానికి ఇక్కడికి తీసుకుని వచ్చాం అని ఈ రీతిగా సనిగారు, గొనిగారు, తిరుగుబాటు చేశారు. ఆ సమయంలో ఏమీ తోచగా మోషే భక్తుడు యెహోవాని ప్రార్థన చేస్తాడు. వెంటనే నీ చేతిలో ఉన్నది ఏమిటి? కర్ర. అది వెంటనే దాని మీద సముద్రం మీద చాపు వెంటనే సముద్రము ఆరిన నేలగా మారిపోయింది. వెంటనే దానిలో ప్రయాణం మొదలుపెట్టి ఆమల గట్టెకు వెళ్ళిపోయారు. అదే ఆరిన నేలను ఐగుప్తు సైన్యం కూడా దిగింది. కానీ ఆమల గట్టెకు వెళ్ళిపోయిన ఫరో సైన్యం ఏమైపోయారు? మరలా తన చేతి కర్రను మోసే చాపగా మరలా సముద్రము కలిసిపోయింది. యథావిధిగా ఆ సముద్రములో ఐగుప్తు సేనంతయు కూడా మరణించారు, నశించిపోయారు. ఐగుప్తు నశించిపోయి ఉన్నది. అప్పుడు నిర్గమాకాండము 15వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్తారు, అధ్యాయం అంతా కూడా అది ఒక పెద్ద పాట. ఏమిటి ఆ పాట? విడుదల పాట, విడుదల విమోచన పాట. మోషే గారు ఒక చక్కగా పాట ఎత్తాడు, యెహోవా మమ్మల్ని విడిపించెను అని చెప్పి ఆయన పాడితే వెంటనే యాజక వృత్తిగా ఉంటున్నటువంటి అహరోను గారు పాట మొదలు పెట్టారు. దానికి సపోర్టివ్ గా స్వరము కలిపారు. ఇదిలా ఉంటే ఆడవాళ్ళందరినీ కూడా పోగు చేసి మిరియాము పాడిందే అది మరింత చక్కగా ఉంటుంది. ఒకసారి చదువుకున్నా మనము ఈ సమయంలో చాలా చక్కగా ఉంటుంది. నిర్గమాకాండము 15వ అధ్యాయము ఈ మోషే చూడండి, 15వ అధ్యాయము 11వ వచనం చూడండి. నీవు విమోచించిన ఈ ప్రజలు, మనం ఇక్కడికి వచ్చేద్దాం, మిరియాము దగ్గరికి వద్దాం. 21వ వచనంలో అక్కడ మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడని ఏమిటంట? యెహోవాను గానము చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రములను దాని రౌతులను సముద్రంలో ఆయన ఆల్రెడీ అయిపోయింది, పడతలో చేస్తాడు. అంటే ఆల్రెడీ వీరు విమోచన చెంది ఉన్నారు, విడుదల పొంది ఉన్నారు. మరియా కూడా ఏమంటుందంటే, నా ప్రాణము నా ప్రభుని ఘనపరుచుచున్నది, ఆయన ఈ దీనురాని కటాక్షించెను. అయిపోయింది, కటాక్షించెను. నా ఎడల ఆయన చేసిన గొప్ప కార్యములు ఇవన్నీ కూడా అయిపోయిన సందర్భాన్ని ఆల్రెడీ విమోచన పొందినట్లుగానే ఈ అమ్మాయి పాడేస్తుంది మరియ గారు. ఈ యొక్క కీర్తన విప్లవాత్మకమైన కీర్తనగా ఒక దృక్పథంలో చూడగలిగితే, రెండవది విమోచన. ఎందుకంటే ఈ యొక్క విమోచనలో కింద మనం వెళ్తే అక్కడ చెప్పబడిన మాటలు ఏంటంటే, అహంకారులను గర్విష్ఠులను ఏం చేస్తున్నాడు? మరి చెదరగొడుతున్నాడు. అలాగే బలవంతులైనటువంటి వారిని సింహాసనముల మీద నుండి పడద్రోయించున్నాడు. ఆకలి గురిన వారికి మరి ఆకలిని తీర్చి ధనవంతులకు ఏం చేస్తున్నాడంటే ఖాళీ చేతులు, వట్టి చేతులతో పంపే మార్పు వచ్చేస్తుంది, విప్లవంలో మార్పు. అలాగే అదే టైంలో విమోచన. విప్లవం కేంద్రం పాడవచ్చు కానీ విమోచన పొందకపోవచ్చు చాలా సార్లు. అర్థమవుతుందండి? ఉదాహరణకి మార్పు కొరకు ప్రయత్నం చేసి ఉద్యమాలు చేసి ఎన్నో చేసినా ఒకవేళ కోరుకున్న మార్పు రాకపోవచ్చు. ఆ విప్లవ గీతాలు అక్కడతో మరి మార్పు తేలేని గీతాలుగానే ఉండవచ్చు. కానీ ఇక్కడ విప్లవ కీర్తన పాడింది, విప్లవం ద్వారా ఏమైపోయిందంటే మళ్ళా విమోచన కూడా వచ్చేసింది. కలిగి ఉన్నట్టుగానే ఏమై పాడుతుంది, ఈ దీనురాలని నా ప్రభు కటాక్షించెను. ఆల్రెడీ అయిపోయింది, విడుదల పొందేసుకున్నట్టుగానే పాడేసింది. ఈ కీర్తనను మనము విమోచన కీర్తనగా కూడా మనము
చూడవలసినటువంటి అగత్యం ఉన్నది. అలాగే ఈ కీర్తనను మరి ఒక దృక్పథంలో ఆలోచన చేస్తే ప్రశంసలు అలాగే అనగా మెప్పులు అభినందనీయమైన గీతముగా ఉంటున్నది. అభినందనీయమైన గీతగా ఉంటుంది. గీతముగా అభినందన అంటే మెచ్చుకునుట, ప్రశంస అంటే చక్కగా మెచ్చుకుని ఆ విధంగా ఉంటారు. ఎవరిని మెచ్చుకుంటుంది, ఎవరిని మెచ్చుకుంటుంది అని ఒకసారి ఆలోచన చేస్తే అక్కడ దేవాతి దేవుడిని మెచ్చుకుంటుంది. ఈ కార్యక్రమానికి ఈ మార్పులకు కారకుడైనటువంటి వాడిని లేదా ఈ యొక్క విమోచనకు కారకుడైనటువంటి వాడు ఎంతటి సమర్థుడో అతగానే మెచ్చుకుంటుంది. నా ప్రభువును నా ప్రాణము నా ప్రభువును ఏం చేస్తుందట, ఘనపరచుచున్నది. అలాగే 1-2 లైన్లు విడిచిపెట్టిన తర్వాత నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది. చక్కని మాటలు, దేవుడు చేసినటువంటి కార్యములు, ఆయన యందు ఎవడైతే భయభక్తులు కలిగి ఉంటారో నిత్యము కనికరము ఆ రీతిగా ఉంటది అని ఆయన చేసినటువంటి విధానాన్ని తలపోసుకుంటూ ప్రశంస. ఇది ఎలా ఉంటదంటే ఈ ప్రశంస కీర్తన అభినందనీయమైన కీర్తన ఎలా పోలిక చేసుకోవాలంటే జరిగినటువంటి పాత నిబంధన చరిత్రలో కొన్ని సందర్భాలు ఉంటున్నాయి. కొంతమందికి ఎక్కువగా జ్ఞాపకం ఉండే సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఫిలిస్తీన్లకు ఇశ్రాయేలుకు యుద్ధము జరుగుతున్నది. అప్పుడు వారు యుద్ధం రూపమును మార్చివేశారు. సైన్యము కాదులే, ఎవరో మీరో ఒకరు మాలో ఒకరు వచ్చి పోట్లాడి ఎవడు గెలిస్తే ఆ సైన్యం గెలిచినట్లని చివరికి ఆ యుద్ధ స్వరూపము రూపం మారిపోయింది. చివరికి వారన్నట్టుగానే ఒక్కొక్కరు తలపడ్డం మొదలు ఒక్కొక్కరిగా ఆ సైన్యం నుండి ఈ సైన్యం నుండి వచ్చారు. దావీదు ఇటువైపు నుండి ముందుగానే అతగారి కంటే ఫిలిస్తీయుడైనటువంటి గొల్లియాతు అటువైపు నుండి రావడం, దేవుని యొక్క సహాయం చేత దావీదు మరి గొల్లియాతును చంపివేయడం జరుగుతుంది. ఆ సమయంలో ఈ విజయానికి కారకుడు ఎవడు? దావీదు. ఇశ్రాయేల్ అందరూ కూడా దావీదు ఏం చేస్తారంటే ఊరేగింపుగా పట్టణంలోనికి పురంలోనికి తీసుకుని వచ్చారు భుజముల మీద ఎత్తుకొని. అయితే ఆ సమయంలో వారు ఏం చేస్తారు, గీతములు ఆలాపించారు, పాటలు పాడారు. దానిలో ఆ పాటల యొక్క సారాంశం అంతా కూడా 2 లైన్లో చెప్పేయడం జరిగింది. సౌలునకు వేల కొలది, దావీదునకు అలాంటి కీర్తన అన్నమాట ఇది. ఈ విడుదల ఈ విజయానికి కారకుడు దావీదు. ఇప్పుడు అలాగే వారు కోరస్ పాడారు. అయితే ఇక్కడ కూడా చక్కగా పాడుతూ మెప్పుదల దావీదుని అభినందిస్తున్నారు. ఆ జనమంతా కూడా నినాద, ఇదిగో దావీదులకు 10,000 మెప్పు, ఆ యొక్క ప్రశంసల జల్లు చక్కని ఊరేగింపులో చేసుకుని వస్తున్నారు. ఈ మరియ కూడా సేమ్ మెప్పుదల అభినందనీయమైన కీర్తన ప్రశంసల జల్లు కురిపిస్తుంది ఈ పాటల ద్వారా. ఇదిగో నా రక్షకుడు అంటాది, నా ప్రభువు అంటాది, నేను ఆయన గణపరుస్తున్నాను అంటాది, ఆయన ఆనందపడుతున్నాను అంటది, ఆయన నా పట్ల ఘనకార్యాలు చేసేసాడు, ఆయన 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 నా ప్రభువు నా రక్షకుడు, ఇక ఆయన్నే. ఈ రీతిగా మరియ కీర్తన ఒక విప్లవాత్మకమైన కీర్తనగా చూడాలి. మరియ కీర్తన ఒక విడుదల కొరకైనటువంటి విమోచన కీర్తనగా చూడాలి. మరియ కీర్తన ఇక్కడ చెప్పబడినట్టుగా ప్రశంసనీయమైన అభినందనీయమైన కీర్తనగా చూడాలి. అలాగే మరి యొక్క విషయాన్ని కూడా నేను చెప్తాను. ఇది అతిశయించదగ్గ ఆనందకరమైనటువంటి కీర్తనగా కూడా మనం చూడాలి. అతిశయము రాజుల యందును గుర్రముల యందును అతిశయపడక, ఎవరి యందు అతిశయపడాలా? యెహోవా యందు అతిశయపడాలా. సేమ్ ఇప్పుడు పదాలలోనే ఆమె అతిశయం కనపడుతుంది. అయితే ఈ అతిశయము ఈ ఆనందము తానే పడుతుంది కానీ తన స్వార్థముతో కూడినటువంటి అతిశయం ఆనందము కాదు. ఇది నేను ఆనందపడుతున్నాను కానీ ఇది ఈ ఆనందము నా పరిధికే, లేకపోతే నాకే సొంతమన్న ఆ స్వార్థము లేదు. ఇది సార్వత్రికమైన అతిశయము, ఇది సార్వత్రికమైన ఆనందమే. ఈ ప్రభువు ఈ రక్షకుడు కేవలం నాకు మాత్రమే కాదు మొత్తం దీనులను. అక్కడ ఏం వాడబడింది? ఏకవచనం వాడబడిందా? లేదు కదా. బహువచనం వాడబ దీనులను, ఆకలి గురిన వారు, ఇలాగ బహువచనాలే వాడబడ్డాయి. అంటే ఇది ఈ అతిశయము, ఈ అతిశయ కీర్తన, ఈ ఆనంద కీర్తన 4వది. ఈ కీర్తన మనం ఎలా చూడాలి అంటే అతిశయ కీర్తనగా ఆనంద కీర్తనగా కూడా చూడాలి. ఈ అతిశయము ఈ ఆనందము స్వార్థపూరితమైనది కాదు,
సార్వత్రికమైనది అని మీకు తెలియపరుస్తున్నాను. అంటే కల్మషము లేనటువంటిది అని చక్కని అతిశయము. ఈ యొక్క అతిశయానికి చక్కగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి రీతి. అయితే ఇది ఈ రీతిగా ఉంటే ఇక్కడ ప్రపంచ సంస్కృతులు, కొన్ని సంస్కృతులు మనకు తెలుసు, ప్రపంచంలో ఇంకా మనకు తెలియలేని సంస్కృతులు ఉంటున్నాయి. ఈ సంస్కృతులన్నిటినీ కూడా కలగొలిపి ఏ సంస్కృతి చూసి ఇంచుమించుగా 100కి 90 ఆ సంస్కృతులు గల వారు మరియా ఉన్న స్థితి, ఈమె చేసుకోదగ్గ క్రిస్మస్ పండుగ చేసుకోదగ్గ స్థితిలో ఉన్నదంటే ఈమె చాలా గొప్పగా చేసేస్తుంది. విప్లవాత్మకమైన ఆలోచనతో విమోచన కలిగిన విధముగా ప్రశంసలు జల్లు కురిపిస్తూ అతిశయపడుతూ ఆనందపడుతూ ఈ క్రిస్మస్ చేసేస్తా ఉంటే ఈ కీర్తనను మరి ఒక దృక్పథంలో చూస్తే ఎలా ఉంటదంటే ఇది చాలా సంస్కృతులకు విభిన్నముగా విరుద్ధముగా ఉంటుంది. ఏ అంటే ఈ ఉన్న స్థితి యవనరాలే కదా, ఇంకా ఏం మాట్లాడా, మరి గురించి మాట్లాడాల్సి వస్తే ఏమని మాట్లాడతాం? ముందు కన్యక ఏమైంది? ఇప్పుడు గర్భము ధరించింది. ఇది అవమానకరమైన స్థితియే కదా. ఏ సంస్కృతిలో ఏ దేశం వెళ్ళినా ఈ కన్యక గర్భము ధరించడం అన్నది చాలా ఒకలాంటి ఆలోచనకు తెస్తుంది, ఒకలాంటి అవమానానికి తెస్తా ఉంటది. అయితే ఇది ప్రపంచంలో ఉన్న అన్ని సంస్కృతులకు విభిన్నమైనటువంటి విరుద్ధమైనది. అయితే అటువంటి స్థితిలో కూడా ఉంటూ ఈ అమ్మాయి, ఈ యొక్క మరియా ఈ యొక్క పండగను చేస్తున్నది. ఆ విషయాన్ని కూడా మనము, ఇది ప్రపంచంలో ఏ సంస్కృతి కూడా ఒప్పుకొనజాలదు. ఆ విషయాన్ని కదా ఆ గుర్తెరగలమా. అయితే ఇది ఎలా ఉంటుండగా మరి ఒక విషయాన్ని కూడా నేను లేవనెత్తి చెప్తున్నాను. ఇది ఏదో మనము చేస్తున్న క్రిస్మస్ పండుగలాగా ఇది వస్త్రాలకే పరిమితమైనది కాదు, రంగులకే పరిమితమైనది కాదు, వంటలకే పరిమితమైనది కాదు. అసలు ఆ కాన్సెప్టే కాదు ఇవి చేస్తున్నది. ఇది జీవితాలకు సంబంధించినటువంటి క్రిస్మస్. జీవితాలకు వస్త్రాలు, వంటలు, రంగులకు సంబంధించిన క్రిస్మస్ కాదు. ఈ క్రిస్మస్ ఏ క్రిస్మస్ మరి చేస్తుంది? జీవితాలకు. ఎవరి జీవితాలకు? దీనులైనటువంటి జీవితాలకు, ఆకలి కొనినటువంటి జీవితాలకు, బలహీనమైన జీవితాలకు ఒక విప్లవం, ఒక మార్పు, ఒక విమోచన. బలవంతుల నుండి, ఆ సింహాసనం మీద ఉంటున్నటువంటి వారి నుండి, వారి చేతులను అనగాని దీనస్థితి, నలగొట్టబడుతున్నటువంటి స్థితిలో నుండి ఒక్కసారి విప్లవ మార్పు, విమోచన వచ్చి ఆ విమోచనలో వీరందరూ కూడా చక్కగా సంతోషించి అతిశయించే గొప్ప విధముగా ఈ కీర్తన, ఈ యొక్క క్రిస్మస్ మరియ క్రిస్మస్ జీవితాలకు సంబంధించినటువంటి క్రిస్మస్ గా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విషయాలు ఒక్కసారి నీకు అన్వయం చేసుకొని చూడు. ఈ క్రిస్మస్ ఎలా ఉండాలి అంటే నీలో గొప్ప విప్లవం రావాలి. శరీర క్రియలలో నుండి మార్పు కోరుకొనుచు ఆత్మీయ ఫలము దిశగా నువ్వు సాగే మార్పు కలిగి ఉంటే, అలాంటి విప్లవం నీలో ఉన్నట్లయితే ఈ క్రిస్మస్ చాలా మరీ క్రిస్మస్ తో పోటీ పడినట్టే. ఒకవేళ శరీర క్రియలలో నువ్వు ముందుకు సాగుతూ ఈ క్రిస్మస్ చేస్తే మార్పు లేకుండా నీ క్రిస్మస్ కి అర్థమే లేదు. శరీర క్రియల నుండి ఆత్మ ఫలము ఫలించే ఆ మార్పుకరమైనటువంటి క్రిస్మస్ చేయాలి. ఒకలాగా ఇంకొక అడుగు వేస్తే దానిని పూర్తిగా ఈ శరీర క్రియల వలన వచ్చినటువంటి పాప బంధకముల నుండి, అపవాద సంఖ్యల నుండి విమోచన పొందిన దానివిగా ఈ క్రిస్మస్ చేయాలి. విప్లవ క్రిస్మస్ గా, విమోచన క్రిస్మస్ గా. దీనికి కారకుడు, ఎందుకంటే ఈ యొక్క శరీర క్రియలను జయించడానికి, ఈ పాపపు బంధకముల నుండి విమోచన కలుగజేయడానికి నేను నీవు ఏ పాటి దానము, ఏ పాటి వాడు? దీనికి కారకుడు అదిగో నా గర్భంలో మరి అంటది, నా గర్భంలో పుట్టినవాడు దీని అందరికీ కారకుడు. కాబట్టి నా ప్రభువు, ఈయన నా గర్భంలో ఈ శిశువు నా రక్షకుడు అని చెప్పి ఆయనను మనము కొనియాల, ఘనపరచాలి, స్తుతించాలి. ఆయననే కేంద్రంగా. నిన్న కూడా ఎలిజబెత్ ఆయనే సెంటర్ గా చేసి పండగ చేసి దేవుడి కూడా అదే చేస్తుంది. అలాగా ఆయనను ప్రశంసనీయముగా, అభినందనీయముగా ఈ యొక్క పండగ నువ్వు చేయగలగా. అలాగే అతిశయపడాలి ఆయన యందు. ఆయన యందే ఎవడైనా ఆనందపడితే
చెప్పండి, ప్రభువునందే ఆనందపడాలి ఎల్లప్పుడు కూడా. సేమ్ అదే విధముగా ఈమె ఈ రీతిగా ఆనందపడుతుంది, అతిశయపడుతుంది, ప్రశంసలు కురిపిస్తుంది ప్రభువునందు. అయితే మనం ఆ రీతిగా చేస్తున్నామా లేదా అనే ఒక ఆలోచనకి ఇది రావాల్సి ఉన్నది. మనం ఇంకా చేసేదంతా కూడా ప్రతి సంవత్సరం కూడా వస్త్రాల కేంద్రముగా, రంగుల కేంద్రముగా, వంటల కేంద్రముగానే సాగుతుంది. కానీ క్రిస్మస్ అనేది మరీ చేసింది వాటి కేంద్రముగా సాగలేదు. ఇది జీవితానికి సంబంధించినటువంటి క్రిస్మస్ గా ఆమె చేసింది. చూడండి, మీరు నేను చెప్పినదంతా కూడా మొదలు పెట్టుకుని మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ లేఖనాన్ని మీరు చదవండి, సేమ్ ఇదే కనబడతారు. ఆమె కీర్తన మనం ఎలా చూడాలా? 4 విషయాలుగా చెప్పాను. మొదటిది విప్లవాత్మకమైనటువంటి కీర్తనగా మనం చూడాలి. రెండవది విమోచన గీతముగా కీర్తనగా చూడాలి. మూడవది ప్రశంసనీయమైనటువంటి కీర్తనగా, అభినందించదగ్గ కీర్తనగా చూడాలి. నాలుగవది అతిశయ కీర్తనగా లేదా ఆనంద కీర్తనగా చూడాలి. ఈ రీతిగా మరియా తన స్తుతి గీతమును పాడుట ఆ విధానాన్ని మనం ఒకసారి తీక్షణముగా తేలి చూస్తే ఆమె దృక్పథము, ఆమె ఉద్దేశం ఏంటో మనకు అర్థమైంది. ఆ ఉద్దేశంతో ఈ క్రీస్తుకు ఆరాధన చేసింది. అదే ఉద్దేశాలతో మనము కూడా ఈనాటి క్రిస్మస్ చేయగలిగితే అది ఎంతో దేవుని యొక్క సర్వోన్నతుని యొక్క శక్తి మనము కలిగి కటాక్షము అంటే కరుణ లేదా కృప పొందుకొని మేలైన బ్రతుకుల్లో ముందుకు సాగగలుగుతాం. అట్టి మేలైన బ్రతుకులు, దీవెనకరమైన కటాక్షపబడిన కరుణ కృప కలిగినటువంటి జీవితాలు మీరందరూ కలిగి ఉండాలని నేను ఆకాంక్షిస్తూ కోరుకొనొచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే నడిపి మీ అందరికీ, మీ కుటుంబానికి దయచేయాలని ఈ మాటలు నేను ఇద్దరితో ముగిస్తున్నాను. ఆమేన్.